హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే సైలాన్సర్ పగిలిపోతే సైలాన్సర్ వెల్డింగ్ చేపిద్దామని వెల్డింగ్ షాప్ దగ్గరికి వచ్చి సైలాన్సర్ పీకాను. సైలాన్సర్ పీకితే అదేమైందంటే సైలాన్సర్ స్టెడ్ ఇరిగిపోయింది. మ్యానీ బోల్ట్లో ఉండే స్టెడ్ ఇరిగిపోయింది. ఇక 2 బోల్ట్లే ఉన్నాయి, ఒక బోల్ట్ ఇరిగిపోయింది. అది చూసారు అక్కడ కనపడుతుంది, కరెక్ట్గా బోల్ట్ ఇరిగిపోయి సైలాన్సర్ అయితే మొత్తం అంతా తుప్పు తినేసింది. ఇదంతా ఎప్పుడో చానాళ్ళు అవుతుంది చిన్న బెజ్జం పడి, ఆ బెజ్జం పెద్దదైపోయింది. ఇక మనం ఎట్టాగ అశ్రద్ధ చేస్తే ఏమైందంటే అంతవరకు కూడా కింద పడిపోద్దని ఇక ఈరోజు సైలాన్సర్ వెల్డింగ్ పెట్టిద్దామని వచ్చాను. అది కరెక్ట్గా అక్కడికి ఇరిగిపోయింది. ఆ 2 స్ట్రెడ్లు ఉన్నాయి, అది ఇరిగిపోయింది. అది చేయాలంటే మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే తీపిచ్చాలి, దాన్ని పౌండరీ కాడికి వెళ్ళి తీపిచ్చాలి. బెజ్జం చూడండి ఎంత పెద్ద బెజ్జం పడిందో, చాలా పెద్ద బెజ్జం పడింది. పౌండరీ కాడికి వెళ్ళి తీపిద్దామని బండి అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆల్రెడీ సైలాన్సర్ తగిలిచ్చాను, ఎందుకంటే మళ్ళీ ఏదన్నా గుడ్డలాగా ఉంటుంది కదా అని సైలాన్సర్ తగిలిచ్చి ఇక పౌండరీ కాడికి వెళ్దామని వేరే పౌండరీ కాడికి వెళ్ళి ఆ స్ట్రెడ్ వరకు తీసేసి మళ్ళీ మనం కొత్త స్ట్రెడ్ అంటే కొత్తది బోల్ట్ లోపలికి వేసేసి మళ్ళీ నట్టోడు కొనుక్కొని సైలాన్సర్ ఎక్కించాక బిగించుకోవటమే. షెడ్ కూడా లోపలే రోడ్డు పక్కనే. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఆ పౌండరీ తీయలేదు. ఫోన్ చేస్తే నేను వచ్చేవరకు సాయంకాలం అయిద్దమ్మా అంటే, సరే ప్రస్తుతానికి నేను సైలాన్సర్ వెల్డింగ్ చేయించుకొని పెట్టుకుంటానన్నా అని చెప్పి సరే సైలాన్సర్ వెల్డింగ్ చేపిద్దాం. మళ్ళీ వెనక్కి వచ్చి బండి తీసుకొచ్చి షెడ్ దగ్గర పెట్టాను, వెల్డింగ్ షాప్ దగ్గర. అలా గట్టిగా మంచి మొక్క వేసి కట్టమన్నాను. చక్కగా నీట్గా చేస్తున్నాడు. అయితే వేరే అతను కూడా ఉన్నారు, ఆ థ్రెడ్లు కోసే అతను వేరే అతను కూడా ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తే నేను ఎక్కడో బయట ఉన్నాను, ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, నేను వచ్చేవరకు 4 అయిద్ది అన్నాడు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు లేక వీళ్ళు వచ్చేవరకు ఏ టైం అయిద్దని ముందు దీన్ని శుభ్రంగా సైలాన్సర్ మొత్తం నీట్గా బెజ్జం ఎక్కడా లేకోకుండా మొత్తం వెల్డింగ్ పెట్టించుకొని తర్వాత దాన్ని బిగించుకొని వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు చేపిద్దామని అనుకొని ఇక మొత్తం ముందు సైలాన్సర్ వెల్డింగ్ పెట్టించేసేస్తున్నాను. మేస్త్రి గారు మాత్రం చక్కగా నీట్గా మొక్క ఒకటి కట్ చేసి దాని మీద పెట్టి నీట్గా అసలు బాగా చేశాడు వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్. దీన్ని గ్యాస్ వెల్డింగ్ చేస్తారు, ఆర్క్ వెల్డింగ్ చేయరు. కాకపోతే ఎప్పుడో చిన్న పువ్వు బెజ్జం పడింది. ఈ లోపల సైకిల్కి కూడా కొంచెం రిపేర్ ఉంటే సైకిల్ కూడా హ్యాండిల్ పైప్ విరిగింది. దానికి కూడా వెల్డింగ్ పెట్టించేసాను. సైకిల్ తీసుకొని వెళ్ళి దానికి కూడా అట్టా వెల్డింగ్ పెట్టించేసాను. సైలాన్సర్ మొత్తం ఫుల్గా వెల్డింగ్ అయితే బాగా పెట్టాడు మేస్త్రి. చక్కగా ఎక్కడ బెజ్జం ఉంటే అక్కడ నీట్గా మొత్తం లాగేసాడు. జల్లెడు కూడా బాగానే ఉంది, సైలాన్సర్ జల్లెడు కూడా చక్కగా నీట్గా ఉంది. ఆ జల్లెడు పోయినా దుబ్బ సౌండ్ అని విపరీతమైన సౌండ్ వస్తుంటుంది ఆ జల్లెడు పోయినా. సరిగ్గా అట్టాగే బిగించుకొని వాళ్ళు తర్వాత వచ్చినప్పుడు తీపిచ్చొచ్చులే, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదులే కదా అనుకొని, ప్రాబ్లమే ఉండదు, 2 బోల్ట్లు ఉన్నాయి కదా, ప్రాబ్లం ఉండదు. కానీ కాకపోతే కొంచెం లైట్గా సౌండ్ గాలి వస్తుంటుంది, కార్బన్ పట్టిన దాకా కొంచెం గాలి వస్తుంటుంది, సౌండ్ వస్తుంటుంది. సైలాన్సర్ మరీ ఎక్కువ రాదు, లైట్గా వస్తుంటుంది. సరే మొత్తం ముందు కింద బోల్ట్లు మొత్తం బిగించేసాను. అది కాసింది, కానీ కాకపోతే అక్కడ కూడా బోల్ట్ ఉంటే ఏంటంటే ఆ గాలి అనేది పైకి లోపల రానివ్వదు, సైలాన్సర్ నుంచి లోపలికి వెళ్ళిపోద్ది. అదే అక్కడ బోల్ట్ లేదనుకోండి, ఆ గ్యాప్ ఉంటే అక్కడ నుంచి గాలి వస్తుంటుంది, గాలి వచ్చి సౌండ్ వస్తుంటుంది. మళ్ళీ మనకు సైలాన్సర్ పగిలిన సౌండ్ జుజ్జుని పగిలిన సౌండే వస్తుంటుంది. ఈ బోల్ట్ కూడా బాగలేదు, సైలాన్సర్ బోల్ట్ కూడా ఇవి కూడా చాలా వరకు తినేసినాయి. గట్టిగా లాగితే అవి కూడా ఇరిగిపోయేటట్టు ఉన్నాయి. టైట్ అయితే ఫుల్ టైటే వేసుకొని మళ్ళీ కింద సైలాన్సర్ కూడా బిగించాలి. అక్కడ కరెక్ట్గా ఆ బెండ్ దగ్గరలోనే పెట్టింది, ఆ బెండ్ దగ్గరలోనే ఇరిగిపోయింది కరెక్ట్గానే కాసింది. టైట్గానే బిగించాను. సీటు మొత్తం తీయాలి, మొత్తం సైలాన్సర్ బీకాలంటే సీటు మొత్తం ఫ్రంట్ సీటు ఎదర బానెట్ మొత్తం తీసేయాలి. ఇదేమో సైలాన్సర్ వెనకమాల కొండకి జాయింట్ బోల్ట్లు ఇవి కూడా వేసుకోవాలి కరెక్ట్గా. అవి టైట్ లేకపోతే అక్కడ సౌండ్ వస్తుంది, సైలాన్సర్ పగిలిపోయిన సౌండ్ వద్దు, అవి టైట్ లేకపోతే పొగ ఎక్కువ వస్తుంది. ఎప్పుడే కదా సైలాన్సర్ మనం బెజ్జంలో వెల్డింగ్ పెట్టించింది, ఒకసారి స్టార్ట్ చేసాం కదా, దాంట్లో ఉన్న పొగ అంతా ఒకసారి బయటికి దాన్ని ఎత్తదు పొగ.
సౌండ్ అయితే లేదు, కానీ కాకపోతే లైట్గా పైనుంచి చుట్టుపక్కల గాలి వస్తుంది, కార్బన్ పట్టిన దాకా గాలి వస్తుంది. సైలెన్సర్కి మనకి పొగ మసి పడుతుంది చుట్టూ, అది లోపల పక్క మసి పట్టి లోపల పక్క దానికి దీనికి కలిపి ప్యాకింగ్ దగ్గర మసి పట్టిన దాకా వస్తుంది. నేనేంటంటే సైలెన్సర్ వెల్డింగ్ పెట్టిద్దామని వడదిస్తే ఆ థ్రెడ్ ఇరిగింది, అది అనుకోకుండా ఇరిగింది. అసలు అది 2 స్ట్రెడ్లు కానీ ఇరిగితే మనకు ఎక్కించడానికి కుదిరేది కాదు. కంపల్సరీగా వాళ్ళు వచ్చిన దాకా ఉండి దాన్ని ఆ థ్రెడ్లు కోపించి మళ్ళీ మనం దాంట్లో కొత్త బోల్ట్ వేసి బిగించిన దాకా పని అయ్యేది కాదు. ఒక బోల్టే ఇరిగింది కాబట్టి ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా బిగించాను. మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు, కాకపోతే తర్వాత అయినా చేయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ని మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.